హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజాతారాం వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దసరా షాపింగ్లు అయిపోయినాయా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అదైతే షాపింగ్ అయితే ఇంకా కాలేదు, ఇప్పుడే షాపింగ్కి వెళ్తున్నాం. ఈరోజు మండే వాయిస్ వినొస్తుంది కదా. ఇక దీపు నేను ఇద్దరం వెళ్తున్నాం. తేజ్ అయితే ఇంటి దగ్గరనే ఉన్నాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా, అక్కడనైతే చెల్లె దగ్గర ఉన్నాడు. చెల్లెకి సపోర్ట్ ఏమన్నా అడిగితే ఇక చెల్లెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, చెల్లె దగ్గరనైతే ఉంచిన. మేమిద్దరమే ఏం కాదు, అక్క నుండి రామ్ అయితే వస్తున్నాడు మూత నుండి. ఇద్దరం అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నాన్నగాడైతే స్పీడ్గా నడుపుతున్నాం. నాన్నగాడైతే స్పీడ్గా నడుచుకుంటూ పోతున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం 1 అయిపోయింది ఆల్రెడీ. ఏ షాపింగ్ చేసేసరికి ఇంకా నైట్ అవుతుంది కదా. వెళ్ళనైతే వెళ్తాను, ఏ టైం అవుతుందో చూడాలి. ఇంకా ఎటు పోతున్నాం? షాపింగ్ మాల్కి పోతున్నాం. ఏమేమి కొందాం? దీప్కి తెలియదు, ఎందుకంటే దీప్ షాపింగ్ అయిపోయింది, నాదే ఉంది. వీళ్ళకి ఆల్రెడీ డ్రెస్ కొన్నాం. మొన్న తేజ్ బర్త్డే ఉండే, అప్పుడే ఇద్దరికి తీసుకున్నాం. ఇక డ్రెస్సులు అంటే అంతే, వీళ్ళకి ఏముంటే ఏముండేవి కదా. ఇక మనకైతే అన్నీ ఉంటాయి కాబట్టి అన్న అయితే కొనుక్కోవాలి. మామూలు ఇంటికాడ ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు, ఎందుకంటే మంచి హైవే రోడ్డు, ఎప్పుడైనా ఆటో దొరుకుతుంది. మాకు ఎట్లుంటుందో చూడండి. మా అత్తగారి ఇంటికన్నా అయితే ఒక్క ఆటో ఏమో, కానీ మనుషులు కాదు కదా, అసలు స్టేజ్ లెక్క కూడా అనిపించేది, అట్లుంటుందండి. కానీ ఇక్కడ ఇట్లా పెరిగి అక్కడ ఆపోజిట్ ఉండేసరికి అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నాకైతే కంఫర్ట్ అనిపించేది. కరీంనగర్ కదా, కరీంనగర్ వద్దలేవా? ఇటు చూడు, కరీంనగర్ వద్దలేవా? ఫస్ట్ టైం షాపింగ్ మాల్కి వస్తాను. చెప్తారు వస్తున్నాయి. ఫుల్ మంది బ్యాగుల కాడ కూడా గింపుతుందండి. తీసుకురా ఎంతసేపు పోతారమ్మా? ఇష్టరాజ్యమా? అదే ఎందుకే తీసుకోపోండి, ఏంటంటే పంపించుకో.
ఏదైనా ఉంటే ఇంటికి అన్నప్పుడు చూసుకోవాలి, డ్యూటీలలోకి వచ్చినప్పుడు ఎందుకు ఎత్తుకోమన్నా ఎందుకు ఎత్తుకోమన్నా అది దానికి బాగుందా నువ్వెను కూర్చుంటావు నేను పట్టించుకుంటా దీపు చూసిండు అనుకో, చేసి చూసిండు అనుకో. డాడీ పోనీ అంతే ట్రాఫిక్ లాగరాదు. అయ్యో ఎన్ని తుమ్ములు వస్తాయి. అయ్యో నిన్ను కాదు ఆగే వరకు ఏడికి అక్కడ తింటుడు నువ్వు అసలు ఏడికి దింపుతా అనుకుంటాను. శ్రీలాస్పల్లి కాడైతే గిట్లో నువ్వు గిట్లోనే అటైతే గాంధీకి వస్తుంది. ఆడ ఏమో డౌట్ అంటే హోటల్స్ ఉంటాయి కానీ బేకరీస్. గాంధీ కాన్సర్ పోతే మా అమ్మమ్మ ఇంటికి పోతే చక్కగా. గాంధీ కాన్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చక్కగా పోతాడు అని అని తెలిసింది. తిన్నావు రా నువ్వేం తిన్నావు అని అంటాడు. అప్పుదాం వెళ్ళైంది వీక్ రా అని వీక్ వీక్ అని వాళ్ళు మేము మూత కొద్దులని రెడీ అయ్యి డీప్ మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఇది అనుడు ఏం తిన్నాడో ఇడు ఏం తిన్నాడో అని అంటాను. మన పోడే ఇదేంటి సీఎంఆరా? ఏం షాపింగ్ సార్ ఇప్పుడు ఈ దసరా సీజన్ అంతే. మన ఇంటికి దాకా నీళ్ళు చెట్లు ఇవన్నీ ఎట్లా తీసుకోవచ్చు? ఇక్కడ బేకరీలో ఏమన్నా తీసుకోవాలి.
అవి చిన్నవి కదా మళ్ళీ పెద్దగా ఉన్నాయి. మొత్తానికైతే ఐస్ క్రీమ్ అన్నీ నాలుగైతే ఐస్ క్రీమ్ బాగుంది. క్రీమ్ ఐస్ క్రీమ్ తింటుంది. అవి ఇప్పటికే ముక్కు ఆరుతుంది. అన్నయ్య పొట్టు పొడి పంపుతుంది కొట్టడా. నువ్వేమేమి తినచ్చినవరా అడగకపోతే రాదు. అన్నీ దొంగత అన్నీ తినేసి